వైసీపీ నేత ఆర్కే రోజాకు జబర్దస్త్ పంచు పడింది. ఏం జరిగింది? తన యూట్యూబ్ ఛానల్లో లడ్డు వ్యవహారంపై పోల్ పెట్టిన రోజాకు నెటిజన్లు జలకిచ్చారు. ఆడికి అలాగే అవ్వాలేరా. తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిదని రోజా పోల్ పెట్టగా నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట జగందే తప్పని 74% మందికి పైగా ఓటు వేశారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. 74% మందికి పైగా ఓటు వేశారు. బాగా ఆడాడు కదా. సారీ. నమస్కారం ప్రజలారా. నమస్కారం. నేను మన పార్టీ కోసం ఏ విధంగా కష్టపడుతున్నాను, మొదటి నుంచి ఏ విధంగా కష్టపడినానో మీకు అందరికీ తెలుసు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని మన పార్టీ ఏ విధంగా ఓడిపోయింది, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే ఏడుస్తుంది. ఆర్కే రోజా నగీర్లో ఏ విధంగా ఓడిపోయింది, ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దుర్భాషలాడింది. చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? అదే విధంగా చూసుకుంటే ఇంతమంది చెత్త తుప్పు అని ఉమ్మేసి మనకు 11 స్థానాలు కట్టబెడితే ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఈ రోజు మళ్ళీ ఆర్కే రోజా ఏం చేసిందో చూద్దాం. చూడాలని ఉందే. 9 గంటలప్పుడు పెట్టింది ఒక పోస్టు. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. అంటే పోల్ పెట్టింది యూట్యూబ్ లో. ఏం పెట్టిందో, ఆర్కే రోజా సల్వామణి. ఏంటది? ఆర్కే రోజా సల్వామణి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అది బజా ఆయగన్నా బిడు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వైఎస్ జగన్ అని పెట్టింది. అమ్మా, నీకు నీ తెలివితేటలకు 101 టంకాయలు. 43,000 ఓట్లు వచ్చినాయి. ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోయినంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. 1200 లైక్లు వచ్చినాయి. 226 కామెంట్లు వచ్చినాయి. ఈసారి వాడిని ఎన్నుకోమని. ఏంటి ఊళ్ళో వాళ్ళందరూ కాలేజ్ ఎలక్షన్స్ ని పొలిటికల్ ఎలక్షన్స్ లో మాట్లాడుకుంటున్నారు. ఆ కామెంట్లు అయితే నేను చదివైతే వినిపిలేను. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. కళ్యాణ్ గారు 8%, చంద్రబాబు నాయుడు గారు 21%. తప్పు చేసింది ఎవరంటే అమ్మా, నా కోట వేయకపోయినా పర్వాలేదు, ఆ పీజే గాడికి మాత్రం ఓటేయద్దు. పీజే కోటేయద్దు. వైఎస్ జగన్ 71% అని చెప్పి ఈడ చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? దేనికి టవలే మాటలు? మన పార్టీని, మనల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేదరించుకొని అవసరం లేదు మీరు మాకు. ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఇది మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, యువతను కాపాడుకోవాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, రాష్ట్రానికి రాజధాని కావాలా. కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని నుంచి 2019 నుంచి 2024 వరకు కన్నా మనం కన్నా లంగా పనులు చేయకుండా పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నామే. హామీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నెరవేర్చగల ఉంటే మళ్ళా మనం అధికారంలోకి వచ్చే వాళ్ళం ఏమో కదా ఆర్కే రోజాక్క. దేనికి నువ్వు ఇటువంటి పోస్టులు పెట్టి జగనన్న స్థాయిని, మన వైసీపీ పార్టీని ఇంకా దిగజారుచావు రోడ్డు మీద గీడు. సారీ. ఆవేదనతో చేస్తున్నటువంటి ఒక వీడియో. ఈ వీడియో మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా ఇంకొక పోస్ట్ కూడా పెట్టింది, ఇంకొక పోలు కూడా పెట్టింది. అది కూడా ఏందనేది మనం ఒక్కసారి చూద్దాం. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఇది కూడా ఆర్కే రోజా సల్వామణి. మెంటల్ తిక్క మాట్లాడుకు. వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? దేనికి ఇటువంటి లంగా పనులు, ఇటువంటి లంగా మాటలు, ఇటువంటి అవలే పనులు ఎందుకు చేస్తా ఉన్నావు నువ్వు? నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. మనం ఆల్రెడీ రోడ్డు మీద పడి ఉన్నాం కదా, మళ్ళా నువ్వు కొత్తగా రోడ్డు మీదకి లాగటం ఎందుకు?
నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఇటువంటి ప్రజానీకం అంతా కూడా మనల్ని చెప్పులతో కొట్టి బయట తోసి 11 స్థానాలకు మనకు పరిమితం చేస్తే కూడా అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? వైఎస్ జగన్ 26%, చంద్రబాబు నాయుడు గారు 74%, 67 కామెంట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన